వల్గారిటీ ఎక్కువైపోయింది సినిమాల్లో. అన్ని సినిమాల్లో అయ్యి ఉండకపోవచ్చు, కానీ ఒక్కోసారి పెద్దవాళ్ళ సినిమాల్లో కూడా బిగ్ స్టార్స్ ఉన్న మూవీస్లో కూడా వల్గారిటీని అంటే ఆ సమయంలో అవసరం లేదు అసలు, అది పెట్టకపోయినా నష్టం లేదు. అయినా సరే ఆ సీన్లు పెట్టి, అంటే ఉదాహరణకు పుష్ప 2లో ఫీలింగ్స్ అని చెప్పేసి, అసలు అది అవసరం లేదు. అది హీరో గారిని లాక్కు వెళ్ళడం, అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్యామిలీతో చూసినప్పుడు. ఇలాగా ఇప్పుడు ప్రజెంట్ పెద్ద హీరోల సినిమాల్లో కూడా అలాంటి అనవసరపు ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బందికరంగా ఉండే సీన్లు ఎందుకు పెడుతున్నారు డైరెక్టర్, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయిగా, వాళ్ళు ఎలా చూస్తారు ఫ్యామిలీతో, నాకు అదే డౌటు. ఓకే, ఎందుకంటే వాళ్ళే కదా పెట్టేది, డైరెక్టర్ చెప్పిందే జరుగుతుంది. ఆ సీన్ అనేది అవసరం లేదు. ఇప్పుడు నిజానికి అవసరం ఉంటే ఓకే, యాక్సెప్టబుల్. కానీ ఆ సీన్ అవసరం లేకపోయినా ఇలాంటి సీన్లు తీస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ డాకు మహారాజ్లో థర్డ్ సాంగ్ వచ్చింది. సో ఆ థర్డ్ సాంగ్లో దబిడి దిబిడి అని చెప్పి పెట్టారు. ఓకే, మాస్ మసాలా సాంగ్ బాగుంటుందని చూశాను నేను, ఆసక్తిగానే ఇంట్రెస్ట్గానే ఎదురు చూసా. కానీ చూశాక ఏంటి ఆ స్టెప్స్ ఏంటి మరీ ఇంత వల్గర్గా ఉన్నాయనిపించింది. ఎందుకంటే ఆ స్టెప్స్ బాగాలేదు చూడడానికి. ఫ్యామిలీతో చూసినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం ఆ స్టెప్స్. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే, అంటే ఇక్కడ బాలకృష్ణ గారిని తప్పని చెప్పట్లేదు, కానీ ఆ శేఖర్ మాస్టర్ గారు ఎందుకు ఆ స్టెప్, ఇప్పుడు అది దానికి స్టెప్ అంటారు దాన్ని, కదలకుండా ఆ వల్గారిటీని చూపిస్తున్న స్టెప్స్ ఎలా వేస్తున్నారో నాకు ఎలా ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఓకే, బాలకృష్ణ గారు ఏంటంటే డైరెక్టర్గా ఏం చెప్తారో దాన్ని బట్టి ఫాలో అయిపోతుంటారు కాబట్టి ఆయన బ్లైండ్గా ఫాలో అయిపోయారు. కానీ ఇక్కడ శేఖర్ మాస్టర్ గారికి ఆ విషయం తెలియాలిగా, కానీ ఎందుకు అలా వల్గారిటీగా చేశారో నాకు అర్థం కాలేదు. కానీ ఆ సాంగ్కి వ్యూస్ బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే అంతకుముందు నేను డేగా డేగా అనే సాంగ్ ఒకటి, చిన్ని చిన్ని సాంగ్ అని, అంటే అది టైటిల్ సాంగ్, ఇదేమో ఫ్యామిలీ సాంగ్, చిన్నపిల్లల సాంగ్. సో రెండు చాలా బాగున్నాయి నీట్గా, వితౌట్ వల్గారిటీ. కానీ ఆ సాంగ్కి పెద్దగా వ్యూస్ రాలే. కానీ ఇది వల్గారిటీ ఉంది, స్టెప్స్ డిఫరెంట్గా ఉన్నాయి, బాగాలేదు, డిఫరెంట్ పక్కనట్టు బాగాలేదు అని చెప్పేసి, చిరాగ్గా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు చూడడం మొదలెట్టినట్టున్నారు జనం. సో ఇలా ఒక వల్గారిటీని ఎలా చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫ్యామిలీతో చూసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే ఆ సీన్లు తీసేస్తే బెటర్ కదా. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద హీరోకి సినిమా ఖచ్చితంగా, అది అందులోనే సంక్రాంతి సినిమా అంటే ఖచ్చితంగా వస్తారు అందరూ. వచ్చినప్పుడు ఫ్యామిలీ చూసినప్పుడు అలాంటి ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఆ సీన్ వల్ల సినిమాకి కలిసి వచ్చేది ఏమీ లేదు, అనవసరంగా విమర్శలు పాలవడం తప్ప. ఇలాంటివి నేను చాలా సినిమాల్లో అబ్జర్వ్ చేశాను. ప్రజెంట్ నిన్న దిబిడి సాంగ్ వచ్చాక అనిపించింది, దేంట్లో నాయన సాంగ్ పక్కన పెడదాం, అది ఎలా ఉందో పక్కన పెడదాం, దాన్ని లిరిక్స్ ఎలా ఉన్నాయో పక్కన పెడదాం. ఎందుకంటే లిరిక్స్ అనేది ఆ సాంగ్ హూప్లో మర్చిపోతారు. ఎందుకంటే అందులో కూడా వల్గారిటీ ఉంది కాదంటలేదు, కానీ స్టెప్స్ ఏంటంటే చూసే స్టెప్సేగా. సో కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది నాకు. మరి మిగతా వాళ్ళకి ఎలా ఉందో కానీ మరి ఇలా ఉండడం వల్లే మరి వ్యూస్ పెరుగుతున్నాయేమో నాకు తెలీదు. సర్లే, ఏం చేద్దాం. కానీ వల్గారిటీని తగ్గించుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు.